తెలంగాణ ఉద్యమ నాయకుడు, రాష్ట్ర విద్యార్థి మా అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్ గారు, బీసీ కమిషన్ మెంబరు, మరొక విద్యార్థి ఉద్యమ నాయకుడు అడ్వకేట్ ఉపేందర్ గారు, మాజీ మెంబర్, మా నిరంతరం న్యాయ పోరాటం చేస్తున్నటువంటి మా న్యాయవాది లక్ష్మణ్ గారు, మా స్పోర్ట్స్ చైర్మన్ మాజీ ఉద్యమ నాయకుడు వెంకటేశ్వర రెడ్డి గారు, అందరికి నమస్కారం. ఈరోజు రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వ వాళ్ళు చేస్తున్నటువంటి పనితీరు చూస్తూ ఉంటే రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అనేది ఇంకొక 10 సంవత్సరాల వరకు ప్రజలు ఆశ్రయించుకుంటారని, ఇటు రైతులను కదిలించిన, ప్రజలను కదిలించిన, రిటైర్డ్ ఉద్యోగులను కదిలించిన, యువకులను కదిలించిన, మహిళలను కదిలించిన, ఏ సర్వే చేసినా కూడా వాళ్ళు చేసినా కూడా ఇగో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, ఖచ్చితంగా 600 అయినా మళ్ళీ మూడోసారి కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలని చెప్పి అనేక నివేదికలు రావడం, ఎక్కడ చూసినా బస్ స్టాండ్లు అడిగినా, పాన్ షాపులు అడిగినా, పండ్ల దుకాణం కాడినా, పూల దుకాణం కాడినా, ఎవరిని అడిగినా కూడా, కూలి పని చేసే టైం అడిగినా కూడా మా అక్క కూడా కేసీఆరే బాగుండని చెప్తారు. దీన్ని ఎందుకు ప్రజలు కోరుకుంటున్నారు? మన తప్పులు ఏమి, మనం ఏమి హామీ ఇచ్చినాము ఎలక్షన్లో, ఏ హామీలు మనం నెరవేర్చేందుకు ఇంతమంది కోపంగా ఉన్నారు అనేది ఒకసారి ఆత్మపరిశీలన చేసుకొని ప్రభుత్వంలో పనితీరు మెరుగుపరచడానికి ప్రయత్నం చేయాలి. కానీ అసహనంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తే, అసహనంతో రూల్స్కి విరుద్ధంగా వ్యవహరిస్తే మరి ఎవరు కూడా ఊరుకోరు. ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద, ఆయన ఒక నిజాయితీ గల పోలీస్ అధికారి, ఆయన తర్వాత ఒక ఐపీఎస్ ఆఫీసర్కు గురుకుల బాధ్యత అప్పచెప్పరు. కానీ నీకు ఒక ఐపీఎస్ ఆఫీసర్గా కాదు, ఒక మంచి వ్యక్తిత్వం ఉంది, పేద వర్గాల చదువు పట్ల నీకు ఒక మంచి అవగాహన ఉంది అని చెప్పి అన్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మరి గురుకులాల నిర్వహణకు కూడా బాధ్యత అప్పచెప్పిండు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే హయ్యెస్ట్ సర్వీస్ చేసిండు పోలీస్ అధికారిగా. అంటే ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా పనిచేసినందుకే ఆయనకు హయ్యెస్ట్ ఎక్కువ పనిచేసినందుకే ఆయనకు థ్రెటనింగ్ కాల్స్ రావడం, ఇంటెలిజెన్స్ నివేదికలు తెప్పించుకోవడం, నీకు చాలా థ్రెటన్ ఉంది, లైఫ్ థ్రెటన్ ఉంది, నిన్ను అత్యాయత్నం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు, మాకు నివేదికలు ఉన్నాయని చెప్పి అనేక నివేదికలు తీసుకొచ్చి ఆయనకు ఒక సెక్యూరిటీ ఇచ్చింది, స్పెషల్ సెక్యూరిటీ. ఆయన బతికున్నంత వరకు బుల్లెట్ ప్రూఫ్ కారు సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పి అలా నిర్ణయించారు. మీ ప్రభుత్వ విధానాల వల్ల ఆయన చేసిన సొంతం కాదు. ఆయన భూమి కాడ పంచాయతీ కాదు, బావి కాడ పంచాయతీ కాదు, పాలెలో పంచాయతీ లేదు, పాలెలో పగలు లేవు, హాస్టల్లో ఉండి చదువుకొని పెద్దగా అయ్యి ఆయన మీ ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో సమర్థవంతంగా పనిచేసినందుకు ఆయన థ్రెటనింగ్ కాల్స్ వచ్చినాయి. గ్రే హౌన్స్లో కావచ్చు, తర్వాత అనేక సంస్థలలో, నిఘా సంస్థలలో పనిచేసిండు. ఇలా విచిత్రం ఏంటంటే ఎలాంటి నోటీస్ లేకుండా ఉట్టి ఏదో అడ్డ మీద కూలీలో రాండి పోండి అన్నట్లు, ఇలాంటి నోటీసులు ఏం లేదు. ఫోన్ చేసి నువ్వు బుల్లెట్ ప్రూఫ్ కార్ తీసుకొని వచ్చేసి సెక్యూరిటీ బంద్ అంటే ఏంది ఇది? రాజ్యాంగమా? రాజ్యాంగంలో ఒక వ్యవస్థ ఉందా లేదా? ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం నడుస్తుందా ఈ ప్రభుత్వం, లేకపోతే సొంతంగా నడుస్తుందా? ఈ అంబేద్కర్ గారు రచించినటువంటి ఈ భారతదేశ రాజ్యాంగము ఏం చెప్తుంది? ఆర్టికల్ 14లో చెప్పండి. ఆర్టికల్ 14లో ఏం చెప్తుంది చూసుకోండి. ఎవరైతే అధికారులు ఓరల్గా మీరు ఏం లేకుండా సెక్యూరిటీని విత్డ్రా చేస్తామంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తున్నట్ల? ఆర్టికల్ 4లో ఎలాంటి నోటీస్ లేకుండా, ఎలాంటి రిప్లై తీసుకోకుండా, ఎలాంటి నివేదికలు తెప్పించుకోకుండా ఒక రాజ్యాంగబద్ధంగా రక్షణ కల్పించినటువంటి వ్యక్తికి ఇమ్మీడియట్గా రక్షణ విత్డ్రా చేయడానికి వీలు లేదు ఆర్టికల్ 14 ప్రకారం. ఏమన్నా నివేదికలు ఇచ్చినాయా? భద్రతా నిఘా సంస్థలు నివేదికలు ఇచ్చినాయా? ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చిందా? ఎవరు నివేదిక ఇచ్చిండు? రాజకీయ ప్రమేయంతో సెక్యూరిటీని విత్డ్రా చేసుకోవడానికి ఎలాంటి అవకాశం లేవు.
రాజకీయ ప్రమేయంతో ఇచ్చినటువంటి సెక్యూరిటీ కాదు అది. ఇంటెలిజెన్సీ నిఘా సంస్థల నివేదిక ప్రకారం ఇచ్చినటువంటి సెక్యూరిటీ అది. రాష్ట్రపతి అవార్డు తీసుకున్నాడు. ఇంకా ఏంటంటే అవార్డులు రాష్ట్రపతి అవార్డే కాదు, ఇంకా పెద్ద పెద్ద అవార్డు తీసుకున్నాడు. భద్రతా సంస్థల యొక్క అవార్డు తీసుకున్నాడు. కేంద్ర హోంశాఖ నుండి సెక్యూరిటీ మోడల్, రాష్ట్రపతి అవార్డు, అనేక అవార్డులు, సెంట్రల్ గవర్నమెంట్ సెక్యూరిటీ అవార్డు తీసుకున్నాడు. సెక్యూరిటీ అవార్డు తీసుకున్నటువంటి, సెక్యూరిటీ మోడల్ తీసుకున్నటువంటి, సెక్యూరిటీ మెడల్ తీసుకున్నటువంటి వ్యక్తికి సెక్యూరిటీ తీసేస్తే ఇక భారతదేశంలో రక్షణ ఎక్కడిది? రాజ్యాంగానికి రక్షణ ఎక్కడిది? రేపు ఎవరు పనిచేస్తారు? రేపు ప్రభుత్వంలో అధికారులు ఎవరు పనిచేస్తారు? సమర్థవంతంగా పనిచేయడానికి ఎక్కడ అవకాశం ఉంది? రాజకీయ ప్రమేయంతో అవకాశమే లేదు. నిఘా సంస్థలు ఏమైనా నివేదిక చూపించండి, భద్రతా సంస్థలు ఇస్తే చూపించండి. ఆయన ఉండేది పనిచేసేది ఎక్కువగా, ఆయన ఎమ్మెల్యే కూడా కాంటాక్ట్ చేసిండు సిరిపూర్ కాగజ్ నగర్లో. అక్కడ దేశంలోనే హైయెస్ట్ మూవోయిస్టులు కదలిక ఉన్నటువంటి ప్రాంతం అది భారతదేశంలో. అలాంటి ప్లేస్లో పనిచేస్తారు. అంటే మీరు ఆయనను భద్రత తీసేసి ఆయన చంపడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? భద్రత తీసేసి ఆయన చంపాలని ప్రయత్నం చేస్తున్నారా? మేమేం చంపకుండా భద్రత తీసేస్తే ఆయన మా ప్రభుత్వంలో పనిచేసిండు, మేము చెప్పిన మాట విన్నాడు, ఎంతోమందిని అణచివేసిండు, దౌర్జన్యాన్ని అణచివేసిండు, ఇంకా రకరకాల మా విధానాలను అనుసరించిండు. ఆయనకి ఎంతో తిట్టలు ఉంది. ఆయన సెక్యూరిటీ తీసేసి సరిపోతే మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, గొంతు నొక్కేయచ్చు, ఆయన కథం ఆయన అవుతాడనా? ఎట్లా అవుతుంది అది? ఎట్లా తీసేస్తారు అతన్ని? ఆర్టికల్ 21 కూడా అదే చెప్తుంది, ఆర్టికల్ 14 అదే చెప్తుంది, ఆర్టికల్ 21లో కూడా అదే చెప్తుంది. రాజ్యాంగబద్ధంగా ఆయనకు సెక్యూరిటీ ఇచ్చిర్రు. ఆయన ఏం అడగలే నాకు సెక్యూరిటీ ఇవ్వండి అని, బుల్లెట్ ప్రూఫ్ కారు అని అడగలేదు ఆయన. సెక్యూరిటీ పెంచాలి ఇంకా, ఎందుకంటే ఆయన ప్రజాసేవలకు వచ్చిండు. ఇప్పుడు ప్రజలతో యాక్సెసిబిలిటీ ఎక్కువ ఉంది, అనునిత్యం ప్రజలు తిరుగుతూ ఉంటాడు. సెక్యూరిటీ పెంచాలి, కానీ పెంచేది తీసేయడం అనేది ఎట్లా అవుతుంది? మేము అడుగుతూ ఉన్నాం. ఇలా చాలామందికి సెక్యూరిటీ ఇచ్చారు కదా, అవంతా బయట పెట్టండి. సెక్యూరిటీ ఎవరెవరికి ఇచ్చారు? సెక్యూరిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కాకుండా డీజీపీ గారు వివరించాలా? ఎందుకంటే న్యాయపరంగా మేము లీగల్గా పోతాం రేపు ఖచ్చితంగా. మీరు అడుగుతాం, ఈ రాష్ట్రంలో ఎవరెవరికి సెక్యూరిటీ ఇచ్చిండ్రు, ఎందుకు సెక్యూరిటీ ఇచ్చిండ్రు? వాళ్ళు ఏమన్నా దేశం గురించి పోయి కొట్లాడిన వాళ్ళ? ఏమన్నా అవార్డులు వచ్చినాయా? టెర్రరిస్టులను ఎదుర్కొన్నారా? ఇంకేమన్నా దేశానికి ఉపయోగపడి, రాష్ట్రానికి ఉపయోగపడి యుద్ధం చేసిర్రా? వాళ్ళకి ఏమైనా థ్రెటన్ ఉందా? ఏమి నివేదికలు ఇచ్చిండ్రు? ఇంటెలిజెన్స్ నివేదిక ఏమి ఇచ్చిండ్రు? ఏమైనా భద్రతా సంస్థలు నివేదిక ఇచ్చిర్రా? ఈ వ్యక్తికి మేము సెక్యూరిటీ ఇచ్చినాం, లేకపోతే ఈయనకు చాలా మెడల్స్ వచ్చినాయి, అవార్డులు వచ్చినాయి, ఈయనకు టెర్రరిస్టులతో కొట్లాయండు, ఈయనకి ఇవ్వాలని చెప్పి ఇచ్చిండ్రా? ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఎంపీలకు ఇస్తారు, మాజీ మంత్రులకు ఇస్తారు, మాజీ ఎమ్మెల్యేలు కూడా కొంతమందికి ఇస్తారు. పనిచేసే క్రమంలో కొందరు మంచి చేస్తాం, కొన్ని చెడు చేస్తాం. చెడు చేసిన వాళ్ళు ఏమైనా కోపం పెట్టుకుంటారేమో, ప్రజా జీవితంలో పోతుంటారని చెప్పి. అది ఒకరి విచ్చ కాదు, అది ఇవ్వాల్సిందే. కుటుంబాన్ని వదిలిపెట్టి రేయింబౌలు కష్టపడినటువంటి వ్యక్తులకు, ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, అది రాజ్యాంగం కల్పించే హక్కు. అది ఎవరి ఇష్టానుసారంగా రాజకీయ ప్రమేయంతో ఇష్టానుసారంగా ఈయన తీసేయండి, ఈయనకు పెట్టండి, ఈయనకు పెంచండి చేయనికి వీలేదు. అది ఎవరు అడుగుతలేరు కదా అని చెప్పి మీరు ఇష్టానుసారంగా చేస్తే కాదది. రేపు చట్టం అడుగుతుంది, రేపు కోర్టులు అడుగుతాయి, కోర్టులకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఆయన పనిచేసింది సగం మొత్తం మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేసిండు. కేంద్రం నుంచి అనేక మెడల్స్ వచ్చినాయి, కేంద్ర నిఘా సంస్థల నుంచి మెడల్స్ వచ్చినాయి, చెప్పలేని వచ్చినాయి. రాష్ట్రపతి అవార్డు కాదు, ఇంకెన్నో వచ్చినాయి. ఎంతోమంది, వేలాది మంది, లక్షలాది మంది విద్యార్థులకు ఆదర్శంగా ఉండి వాళ్ళని ఎంతోమందిని చదువుకోవడానికి ప్రేరేపించిన వ్యక్తి ఎంతోమంది దేశ విదేశాలు ఉన్నారు. అలాంటి వ్యక్తిని ఎంకరేజ్ చేయాలి. చిన్న ఇల్లు నుంచి
చిన్న హాస్టల్ నుంచి ఒక్కడు బయలుదేరి కంచెలంచెలుగా కష్టపడుకుంటూ వచ్చిండు కదా, ఈ స్థాయి వరకు వచ్చిండు. ఇంత పెద్ద డీజీపీ అయ్యే స్థాయి వచ్చినా కూడా ఆ ఉద్యోగం కూడా వదిలిపెట్టి ప్రజా జీవితంలోకి వచ్చిండు. అట్లాంటి వ్యక్తిని పార్టీలకు అతీతంగా ప్రభుత్వాలు ఎంకరేజ్ చేసేది పోయి గొంతు నొక్కి ప్రయత్నం చేస్తే చట్టాలు లేవనుకుంటున్నారా? కోర్టులు లేవనుకుంటున్నారా? ఈ దేశంలో హైకోర్టులు లేవా? సుప్రీంకోర్టు లేదా? న్యాయ వ్యవస్థ లేదనుకుంటారా? రాజ్యాంగ విరుద్ధంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా మీరు ఇష్టానుసారంగా వివరిస్తే ప్రభుత్వాలు కాము కూర్చుంటాం అనుకుంటున్నారా? రేపు ఊహించుకోండి, రేపు మా ప్రభుత్వం వస్తుంది, 100% వస్తుంది, మూడవసారి ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతాడు గ్యారంటీ. మరి మీకున్నటువంటి అందరి సెక్యూరిటీ పూర్తిగా తీసేసిన అనుకోండి, ఒక్క సెక్యూరిటీ కూడా ఇవ్వకుండా అందరు తీసేసిన అనుకోండి, ఊహించుకోండి. మరి మీరు చేసిన విద్య మేమే మళ్ళీ అమలు చేస్తే ఇలా ఎంతోమంది పొంగులేటియాల లాంటి వ్యక్తులు కావచ్చు, మంత్రులు, ఇంకా చాలామంది మంత్రులు అనేక మంది భూములు గుంజుకుంటారని, మా ఆస్తులు గుంజుకుంటారని ఎంతో వివాదాలు ఉన్నాయి. ఒక ఎకరం కాదు, ఒక గజం పొలం కాడ కొట్టుకొని నెత్తులు కొట్టుకుని సాగుకొట్టి చచ్చిపోయినటువంటి 100,000 కేసులు ఉన్నాయి. ఒక ఆస్తి నష్టం జరిగితే పగబట్టే చరిత్రలు చాలా ఉన్నాయి. మరి ఇలా 100,000 మంది మా భూములు గుంజుకున్నారు, మాకు ఆస్తి నష్టం చేసిర్రు, కచ్చగట్టిర్రు అని చెప్పి బలవంతంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని. మరి వాళ్ళందరూ కూడా మీకు ఒక్క సెక్యూరిటీ లేకుండా తీసేస్తే మీరు భవిష్యత్తులో ఊర్లలో పోండి తిరగలుగుతారా? బయట తిరగలుగుతారా? మీ ఇంట్లో ఉండగలుగుతారా? మీ ఇంట్లో ఉండగలుగుతారా చెప్పండి? ఒక్క సెక్యూరిటీ లేకుండా తీసేస్తే వెంటబడి తరుపుతారు, పాతాళోకం తొక్కేస్తారు. ఇవాళ రేపు చూస్తున్నాం, ఒక చిన్న ఆస్తి తగాదాల తండ్రి సంపాదించిన ఆస్తిలో అన్నదమ్ములు కొట్లాడుకొని వస్తున్నారు. ఇలా మీరు ఎన్ని అరాచకాలు చేస్తారు చూస్తుంది అనుకుంటారా? మంత్రులు ఎంతమంది ఎన్ని అరాచకాలు చేస్తున్నారు ఊహించుకోండి. మీరు మంత్రులు మౌనంగా ఉండి ఇలాంటి దానికి ప్రోత్సహిస్తే రేపు జరగబోయేది ఊహించుకోండి, బరాబర్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఖచ్చితంగా ఇది జరుగుతుంది. అది మీరు ఎవరు ఆపలేరు. ప్రజల అభిప్రాయాలను మీరు ఎవరు ఆపలేరు. దాన్ని ప్రభుత్వం ఉంది కాదని ఎవరైనా విరోధిస్తే రేపు భవిష్యత్తులో చాలా బాధపడాల్సి వస్తుంది. ఏదో ఆర్ఎస్ రవికుమార్ గారు సెక్యూరిటీగా అనొచ్చు, ఆయనకి ఏది జరిగినా, చిన్న దాడి జరిగినా, ఏది జరిగినా ప్రభుత్వాందే బాధ్యత, రాష్ట్ర డీజీపీ గారిదే బాధ్యత, ఇంటెలిజెన్స్ ఐజీ గారిదే బాధ్యత. వాళ్ళే సమాధానం చెప్పాలి రాష్ట్ర ప్రజలకు కోర్టులో. ఓరల్ రిస్ట్రిక్షన్ జరగదు. నిజంగా మీకు తీయాలనుకుంటే నోటీస్ ఇవ్వండి, రిప్లై అడగండి, కోర్టులో చెప్పండి, మాదే బాధ్యత. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఏమైనా జరిగితే ప్రభుత్వాందే బాధ్యత, అధికారులది మాదే బాధ్యత అని చెప్పి మీరు హామీ ఇచ్చి విరమించండి. అంతేగాని ఇష్టానుసారంగా చేస్తే కాదు. అయినా ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల సంఘం ఉందండి. మరి ఐపీఎస్ అధికారుల సంఘం ఏం చేస్తుంది? ఏం చేస్తున్నట్ల? ఈయనతో పాటు మిగతా ఈయనను అడ్డం పెట్టుకొని ఈయన ఒక్కని తీస్తే బాగుండదని ఇంకా 3 రోజులు తీస్తున్నాను అనుకోండి. రేపు మరి మీరు మంచిగా పనిచేయగలుగుతారా? ఏ పోలీస్ అధికారి కానీ సమర్థవంతంగా పనిచేయాలంటే నా జీవితకాలం నాకు, నా కుటుంబానికి ఈ ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వాలు మారినా కానీ ఆ ప్రభుత్వం అయితే నాకు రక్షణ కల్పిస్తుందని ఎప్పుడైతే నమ్మకం కలుగుతుందో అప్పుడు మాత్రమే ఆ అధికారి మంచిగా పనిచేయగలుగుతాడు. లేకపోతే రేపు ఎవడు పనిచేయడు, ఏ ప్రభుత్వ విధానాలు పనిచేయవు. ఎక్కడ మాఫియా వచ్చినా ఎవడు పట్టించుకోడు, దొంగతనాలు జరిగినా ఎవడు పట్టించుకోడు, దోపిడీ జరిగినా ఎవడు పట్టించుకోడు. ఏమన్నా కానీ పోయి మా పిల్లలు మేము ఉండాలి, రిటైర్డ్ అయిన తర్వాత మళ్ళీ మా ఎమ్మడి పడుతున్నాడు అనుకుంటారు. కనుక ఇది మంచి ఆలోచన కాదు. చాలామందికి ఇంకా పేర్లు చెప్తే బాగుండదు, ప్రజలకు తెలుసు. అవసరం ఉన్నా లేకపోయినా ఎవరికంటే వానికి ఇచ్చారు అంతే, ఏదో ఫ్యాషన్గా. ఓ నీవు అనా నాకు సెక్యూరిటీ కాదు సార్ అంటే, ఓ 2 పెట్టుకోపో, అనా 3 పెట్టుకోపో. ఇద్దరు లావుటోళ్ళు కావాలి, మంచి సఫారీ వేసుకొని తీసుకోపో, పెద్ద పెద్ద గన్లు కావాలంటే తీసుకపో. ఎవరిది పోయింది అంతా? రాష్ట్రం ఏది? ఏమో ఎంత కొట్లాడినా మేము కేసీఆర్ గారి నాయకత్వంలో కొట్లాడి ఎంతమంది జీవితాలు నాశనమైనాయి, ఎంతమంది ఏళ్ళ తరబడి కుటుంబాలకు దూరమై యవ్వనంలో మొత్తం పోగొట్టుకొని సర్వం కోల్పోయి జీవితాలు పోయి తెలంగాణ తెచ్చుకుంటే
కొంతమంది అమరులు అయిపోయినారు, ఉన్నవాళ్ళు కూడా ఉండరు, అంతే. ఏముంది, సుఖంగా సంతోషంగా కుటుంబాలతో గడిపే రోజులలో అవే అయిపోయినాయి. కష్టపడి చదువుకుందామనే సమయంలో చదువులు మొత్తం పోయినవి. తెచ్చుకున్న తెలంగాణలోనైనా చూద్దాం మంచిగా బాగుపడతాను కూడా ఇదేం దౌర్భాగ్యం. అటు నీళ్లు మొత్తం గండి కట్టుకొని పక్క రాష్ట్రాలు తీసుకుపోతామని అంటారు. ఉద్యోగాలు మొత్తం కథం, ఇండస్ట్రీస్ మొత్తం కథం అయిపోతుంది. ఏమైపోతున్నట్లు చెప్తున్నాము. ఇది మంచి పద్ధతి కాదు. దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ ఓరల్గా నడవవు. ఎవరైతే ఐపీఎస్ అధికారుల సంఘాలు ఉన్నాయో మీ సంఘం అన్నా బంద్ చేసుకోండి, మూసేసుకోండి. లేదు సంఘం ఉందంటే రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు, త్యాగం చేసినటువంటి వాళ్ళను రక్షించడంలో మాట్లాడండి. అందరు కలిసిపోయి కలవండి, ముఖ్యమంత్రి గారిని కలవండి, చీఫ్ సెక్రటరీని కలవండి, డీజీపీని కలవండి. రేపు మాకు కూడా ఇదే గతి వస్తే మేము ఎట్లా పని చేస్తామని నోరు పని చేసుకొని మాకు పోస్టింగ్ పోతుందేమో అని భయపడితే కాదు. అది ఎంతో ఉన్నతమైన చదివినటువంటి మీరు, ఉన్నతమైన ఉద్యోగం అది. 70-80% మంది ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ నిజాయితీగా ఓ జీతంతో పనిచేసే వాళ్ళు ఉన్నారు. కానీ ఓ 10% మంది మొత్తం కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఫామ్ హౌస్లు వాళ్ళవే, భూములు వాళ్ళవే, బిల్డింగ్లు వాళ్ళవే, కథ వాళ్ళవే. అటువంటి వాళ్ళు పోస్టింగ్లకు కక్కుర్తిపడి కొంతమంది మొత్తం మలినం చేస్తూ ఉన్నారు. నిజాయితీ గల అధికారులైనా సరే ఉన్నారు చాలామంది. వాళ్ళైనా సరే దయచేసి మీరు ప్రభుత్వాన్ని కలిసి చెప్పండి. లేనట్లయితే మేమైతే కూర్చోము. మేము ఈ రాజ్యాంగాన్ని నమ్మిన వాళ్ళం, మేము ప్లస్ న్యాయాన్ని నమ్మిన వాళ్ళం, చట్టాలను నమ్మిన వాళ్ళం, కోర్టులు నమ్మిన వాళ్ళం. మేము ఖచ్చితంగా మేము న్యాయ పోరాటం చేస్తాం, కోర్టులకు వెళ్తాం. అప్పుడు మేము కోర్టులో ఇవన్నీ కూడా తీస్తాం, ఇవన్నీ కూడా అడుగుతాం. కోర్టులో ఎవరెవరికి ఎందుకు ఇచ్చిండ్రు, ఏం ఇవ్వాల్సి వచ్చింది, ఏం నివేదికలు ఉన్నాయి, ఏం పొడిచిండ్రు, ఏం పోరాటం చేసిండ్రు అని వాళ్ళందరూ ఆ సిపాయిల మొత్తం లిస్ట్ అడుగుతాం. ఎందుకు ఇచ్చిండ్రు అడుగుతాం, నివేదికలు కూడా అడుగుతాం. మేము హైకోర్టులో అడుగుతాం, లేదంటే సుప్రీంకోర్టు అడుగుతాం. చట్టాలపైన మన నమ్మకం ఉంది కనుక మేము చెప్తా ఉన్నాం. దయచేసి విరమించుకొని ఇమ్మీడియట్గా సెక్యూరిటీని పూర్తి స్థాయిలో ఇంకా అడిషనల్ సెక్యూరిటీని ఏర్పాటు చేసి ఇచ్చిన డొక్కు వెహికల్ అది కావాలని రిపేర్లు కూడా చేయకుండా అయినా అట్లే దండలాడుతున్నాడు. కొత్తగా వెహికల్స్ వచ్చినాయి, అవసరం అనుకుంటే కొత్తగా మా ప్రభుత్వంలో మేము ఆర్డర్ ఇచ్చిన వెహికల్స్ ఉన్నాయి. కొత్త వెహికల్ ఇచ్చి అడిషనల్ సెక్యూరిటీ పెట్టి ఆయనను కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాందే. ఖచ్చితంగా రాజకీయ కక్షలు చేయొద్దు. రేపు రాష్ట్రంలో దేశానికే ముప్పు. ఏ అధికారులు రేపు టెర్రరిస్టులతో కానీ, గూండాలతో కానీ, ల్యాండ్ రాబర్స్లతో కానీ, ఇంకా అనేక చట్ట వ్యతిరేకంగా చేసినట్టు వాళ్ళతోనో డైరెక్ట్గా కొట్లాడే ఆలోచన చేస్తారు. కొట్లాడాలంటే దిస్ ఈజ్ నాట్ గుడ్ ఇంటెన్షన్, బ్యాడ్ ఇంటెన్షన్. ఇది మంచి ఉద్దేశంతో చేసింది కాదు, ఈ పొలిటికల్ ఇంటెన్షన్ చేసినటువంటిది. విత్డ్రా చేసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేనట్లయితే ఖచ్చితంగా ఆయనకు అండగా మేమందరం ఉంటాం. అందుకే కదా ఇప్పుడు ఇమ్మీడియట్గా హోంమంత్రి, ఎడ్యుకేషన్ మంత్రి కీలకమైనటువంటి ఇటు విద్యార్థులకు కానీ ఇండిపెండెంట్గా ఉండాలి. ఎప్పుడే కానీ ఉంటే ఇండిపెండెంట్ మంత్రి దాని మీద ఆలోచన చేస్తారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత 100,000 పనులు ఉంటాయని చెప్తారు. ఫైల్ తీసుకుపోవడానికి కూడా అధికారులు పోరు. ఇమ్మీడియట్గా డైలీ ఇంటరాక్షన్ ఉండాలి మంత్రికి, ఎడ్యుకేషనల్ సెక్రటరీకి, హోమ్ సెక్రటరీకి. రోజు మాట్లాడుకుని ఎప్పటికప్పుడు శాంతి భద్రత ప్రవేశించడానికి ఒక మంత్రే ఉండాలి సపరేట్గా. ఎక్కడ కూడా ఇన్నేళ్ళ చరిత్రలో అన్ని పెట్టుకోరు, ఇచ్చేయాలా. కీలకమైన శాఖలు ఇచ్చేసి ఓవరాల్గా సూపర్వైజ్ చేసుకోవాలా. ఇలా ఒక్కరెవరు కనుక అధికారులు కూడా చెప్పలేకపోతున్నా. హోమ్ మినిస్టర్కు, ముఖ్యమంత్రి దగ్గర ఉన్నందుకు వాళ్ళు సమాధానం చెప్పాలి. నోరు బంద్ చేసుకుంటే కాదు అధికారులు. రేపు ఖచ్చితంగా ఆయనకి ఏమైనా జరిగితే మేము అధికారులను పట్టుకుంటాం. మేము అధికారులకు గల్లబట్టి అడుగుతాం. మేము ఏమైంది అని చెప్పి ఏదైనా జరిగితే మాత్రం ఊరుకోం. మేము ఏం నివేదిక ఇచ్చినావు, నువ్వేం స్టేట్మెంట్ కూడా రాలేదు, బయట వద్దని ఎందుకు చెప్పలేదు, ఎందుకు నివేదిక ఇవ్వలేదు, ఖచ్చితంగా అడుగుతాం. ఎందుకోసం అంటే ఇగో ఆయన ఎక్కడ సమస్య వస్తే అక్కడ పోయి మాట్లాడుతున్నాడు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా, ఆడపిల్లలకు వచ్చినా, ముసలిళ్ళకు వచ్చినా, రైతులకు వచ్చినా, లేకపోతే ఈ వీళ్ళు వాళ్ళని లేదు.
ఆయన ఎక్కడ సమస్య వచ్చినా నిలదీస్తున్నందుకు ప్రభుత్వానికి ఇబ్బంది కలుగుతుందేమో. ఈ సెక్యూరిటీ తీసేస్తే కథం శత్రువులు ఆయన చూసుకుంటారు. అబ్బాయి మన గవర్నమెంట్లో ఆయనకి ఎవరైతే శత్రుత్వం ఉందో వాళ్ళు చూసుకుంటారు. కథం ఆయన పని ఆయనకు అయిపోతుంది. ఎవడో పిచ్చి అలా సలహా ఇచ్చిండో మరి ఏం ఆలోచన చేస్తుందో గదే అనుకుంటాం అంతే. అదే అడుగుతున్నాం కదా మేము. చాలామందికి ఎవరెవరు అడుగుతాం. ఇంక ఇప్పుడు ఎవరెవరికి ఇచ్చిండ్రు అనేది మొత్తం లిస్ట్ తెప్పించుకుంటాం. ఎవరెవరికి ఇచ్చిండ్రు సెక్యూరిటీ, అసలు ఏమి నివేదిక ఇచ్చిండ్రు, ఏ భద్రతా దళాలు చెప్పినవి, ఏమిట్లా కొట్లాడినరు, ఏమిట్లా పోరాటం చేసిండ్రు, మొత్తం ఆ సిపాయిలు కూడా నడుతాం. మావోయిస్టులు అగ్నిస్టులు కొట్లాడినరా, టెర్రరిస్టులకు అగ్నిస్టుల కొట్లాడినరా, లేకపోతే ఇంకేముంది, ఏమైనా మెడల్స్ వచ్చినాయా, ఏదైనా మిలిటెంట్లతో కొట్లాడినరా, బార్డర్లో కొట్లాడొచ్చిండ్రా, మరి ఎందుకు ఇచ్చిండ్రు, ఎవరెవరికి ఎంతమంది ఇచ్చిండ్రు మేము అడుగుతాం. ఈయన తీసేస్తే ఇప్పుడు ఇన్ని రోజులు ఎవరు ఇష్టం వాళ్ళు చేసి ఇచ్చుకున్నారు. ఏమైనా భద్రత ఇచ్చిన వాళ్ళకి ఏమైనా మాకు తెలియని మెడల్స్ ఏమైనా వచ్చినాయేమో, సెక్యూరిటీ ఇచ్చిన వాళ్ళకి ఇంకేమైనా అయిందో ఏమో అనుకున్నాము. ఇలా ఈయన తీసేసినప్పుడు ఖచ్చితంగా మేము ఈ లిస్ట్ అడుగుతాము, ఇచ్చిన వాళ్ళ నివేదిక అడుగుతాము, ఎందుకు ఇచ్చిన అడుగుతాము, కోర్టు ద్వారా పోతాం, న్యాయపరంగా పోతాం. ఇప్పుడు మేము మాట్లాడితే ఏం చేస్తారు, కేసులు పెట్టడము, లోపల వేయడము, ఇది తప్ప అయిపోయింది. అంతకన్నా ఏమైనా ఉందా? ఎవరైనా ఆత్మపరిశీలన చేసుకోవాలా. ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు, చీ అంటున్నారు, ఎగ్దమ్ ఎత్తుకున్నారు, ఎగ్దమ్ కింద నేల పెట్టి కొట్టినంటే ఏముంది, మనం ఏం తప్పు చేసినామని పరిశీలించుకొని ఈ 2 ఏళ్లలో దాన్ని రెక్టిఫై చేయాలో ఆలోచన చేస్తారు. కానీ ఇంకా తప్పు మీద తప్పు చేసుకుంటా పోతున్నారు. కానీ మాకు కూడా కావాల్సింది అదే చేయని మేము న్యాయపరంగా మేము ఎదుర్కొంటాం. ఆయన రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ కనుక భద్రత విషయంలో వాళ్ళు పొలిటికల్ విషయంలో మాట్లాడవద్దు, వాళ్ళు భద్రత విషయంలో మాట్లాడాలి. రిటైర్డ్ అయిన తర్వాత ఎక్కడెక్కడ పోతాడు, ఎవరైనా ఎక్కడ ఉండొచ్చు. కానీ ప్రాణం కాపాడేది ఆయన వేరే పార్టీలో పోయిండు, సస్తే జావని అని అనుకోనికి వీల్లేదు. అక్కడ ఆయన విధానం బట్టి పోవచ్చు, కానీ ఆయన విధానం బట్టి పోయినందుకు ఆయన ప్రాణం ఏమన్నా కానీ అనుకోవద్దు. ప్రాణాన్ని కాపాడాలి, ఆయన విధానం ఆయన ఇష్టం. ఆయన ఏమైనా మిలిటెంట్లో పోతే మాట్లాడొద్దు, చట్టానికి వ్యతిరేకంగా ఏమైనా జైన్ అయిపోయిండు అంటే మాట్లాడొద్దు. రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యంలో ఒక పార్టీలో సేవ చేయడానికి ఓపెన్గా పనిచేస్తున్నాడు. దానిలో ఎందుకు మాట్లాడదు? సెక్యూరిటీ విషయంలో మాట్లాడమంటున్నాం, సెక్యూరిటీ విషయంలో మాట్లాడమని చెప్తున్నాం. చాలామంది ఐపీఎస్ ఆఫీసర్ దినేష్ రెడ్డి గారు ఆయన కూడా పార్టీలో జాయిన్ అయ్యిండు, ఇంకో ఐపీఎస్ ఆఫీసర్ ఇంకో ఆయన జాయిన్ అయ్యిండు. జాయిన్ అయిన తర్వాత మొత్తం తీసేసి సాగొట్టని అంటారా? తప్పు కదా అది. సెక్యూరిటీ విషయంలో నివేదికల ప్రకారం తీసేయండి సార్, నివేదికలు తెప్పించుకోండి అని చెప్పండి వాళ్ళు సంఘాలు. ఆయనకి ఏమైనా ఐపీఎస్ ఆఫీసర్ సంఘం పోయి ఈయనకి ఏదో పోస్ట్ ఇప్పియమనో ఏమో అడుగుతలేరు కదా. రక్షణ విషయంలో రిటైర్డ్ అయినా బ్రతికి ఉన్నంత వరకు ఆయనకు సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పి ఆనాడు నిర్ణయించారు. లైఫ్ థ్రెటన్ ఉందని చెప్పి, లైఫ్ లాంగ్ లైఫ్ థ్రెటన్ ఉందని చెప్పి ఆయన చేసిన సేవలకు మీ ప్రభుత్వ విధానాలను సమర్థవంతంగా అమలు చేసినందుకు పాపమైంది ఆయనకంతే. చాలామంది కొంతమంది ఉంటారు మంచి ఆస్తులు అక్కడ ఇక్కడ ఏడ పని చేసినా ఆడ 100 ఎకరాలు, ఏడ పని చేసినా 100 ఎకరాలు సంపాదించుకొని ఎవరో పేర్ల మీద పెట్టుకొని ఒకటి గుర్గాంలా, ఒక ఢిల్లీలో, ఒకటి బెంగళూరులో, ఒకటి వేరే దుబాయ్లో పెట్టుకొని హాయిగా ఉంటారు అన్నమాట. వాళ్ళలాగా చేయలే ఆయన. నిజాయితీతో పనిచేసిండు, ప్రభుత్వానికి పేరు తెచ్చిండు, మీ ప్రభుత్వానికి మేము. అది పాపం అయిపోయిందంటే ఎట్లా చెప్పండి? ఇవాళ ఐపీఎస్ ఆఫీసర్ సంఘాన్ని పొలిటికల్గా మాట్లాడొద్దు. రక్షణ విషయంలో ఆయన సమర్థవంతమైన పోలీస్ అధికారి, ఇన్ని మెడల్స్ వచ్చినాయి కనుక ఆయనకు ప్రభుత్వం రక్షణ కల్పించాలి సార్. అన్లెస్ ఆయన ఏదో టెర్రరిస్ట్లో జాయిన్ అయితే అప్పుడు విత్డ్రా చేయాలి, కానీ ఇంకేదన్నా సంఘ వ్యతిరేక కార్యక్రమాల్లో జాయిన్ అయిపోయిందంటే తీయాలి. కానీ రాజ్యాంగబద్ధంగా ఏ పని చేసినా తీసేయొద్దని చెప్పాలని చెప్తున్నాను ఐపీఎస్ సంఘానికి. థ్యాంక్ యూ.